ఎప్పుడైనా అదురులో వచ్చినప్పుడు దుడ్డు ఉంటుంది మన ఆర్టీసీ బస్ లాగా. షాపింగ్ మాత్రం అది కూడా చేస్తే అలాగే చేశాను. మనం ఇప్పుడు మహారాష్ట్రలో గోందియా అనే సిటీలో ఉన్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎంపీకి వెళ్ళి ఎంపీలో కని విని ఎరగని ఎవరు చూడని అంటే చాలామంది చూసే ఉంటారు, అంటే మన వాళ్ళు చాలా తక్కువ. సో అక్కడ క్రిష్ సినిమా కూడా జరిగింది. రుతిక్ రోషన్ ఫారెస్ట్లో ఉంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ ఫాల్ని చూసుకుని అక్కడి నుంచి ఎంపీ నుంచి మనం డైరెక్ట్ ఈరోజు యూపీకి అయితే వెళ్ళిపోతాం. ఉత్తరప్రదేశ్లో ఝాన్సీకి అయితే వెళ్ళాలని ఉన్నాను. సో డైరెక్ట్ వెళ్తే మనకు 700 కిలోమీటర్లు చుట్టూ తిరుక్కొని పోతే ఒక 900 కిలోమీటర్లు అయితే రావచ్చు. ఈరోజు జర్నీ మన 900 అయితే ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళబోకముందు లైక్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే. సో గైస్ ఆల్ ఓకే, అంతా రెడీ అయ్యాము అండ్ మొత్తం సర్దేసా. ఇప్పుడు మనం సాగర్కి వెళ్ళబోతున్నాం. సో ఆల్ ఓకే అన్నీ సర్దేశా అండ్ ఈరోజు వీడియో అప్లోడ్ అవుతుంది. అండ్ లోపల బండి బాగుంది, బయట ఎందుకు క్లీన్గా ఉంచుకోవట్లేదు అనుకుంటున్నారేమో. అట్లేం లేదు, గ్లాసెస్ తుడుస్తున్నా, ముందు పక్క ఫేస్ తుడుస్తున్నా. మెయిన్ బండికి టైర్లు వేసి ఆ తర్వాత ఈరోజు ఇంకోటి జరిగిందనమాట. నిన్న అంటే జరగలేదు, షేక్ అయ్యి మిర్రర్ ఊడిపోయింది. సో మిర్రర్ కూడా వేయించాలి. ఆ రెండు వేయించేసి ఈరోజు వాటర్ సర్వీసింగ్ కూడా చేపిస్తాను. సో వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ కంటిన్యూ. బిస్మిల్లా. బలాఘట్ 36 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. బలాఘట్ దాటుకున్నాక ఏదో సొన్ని అని వస్తుందంట, దాని తర్వాత చప్రా అని వస్తుందంట, ఆ తర్వాత మనకు సాగర్ వస్తుంది. సో డీజిల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. ఎక్కడి దాకా వెళ్తుందో చూసి తర్వాత డీజిల్ పడ్డాం. టోటల్ ఇక్కడి నుంచి 386 కిలోమీటర్లు అయితే ఉంది అండ్ 7 గంటల జర్నీ. నిన్న మనకు జరిగినంత అంటే ఆ హైవేలో వచ్చాం కదా, అంత ఏం బాగలేదు. రోడ్ అయితే గతుకులుగా ఉంది. ఛత్తీస్గఢ్ కన్నా మహారాష్ట్రలోని రోడ్లు బాగుంటాయి అనుకుంటా, కానీ ఇట్లా ఉంది. అండ్ వీడియో అప్లోడ్ అవుతుంది, ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈరోజు మనం అంటే మనకు మంచి సిటీ దొరికితే టైర్లు చేంజ్ చేయించాలి అండ్ మిర్రర్ వేయాలి అండ్ అవుట్ సైడ్ బండికి వాటర్ సర్వీసింగ్ ఇవ్వాలి. సో ఇక సాగిపోదాం. మనకు అందివేలు
బజ్జీలు, బోండాలు లేదంటే స్వీట్ ఐటమ్స్ తినేసి అదే నాస్టా అంటున్నారు. సో మనకు దానికన్నా ఈ ఫ్రూట్స్ అండ్ ఖర్జూరా బెస్ట్ కదా అని తీసుకున్నాను. ఇప్పటికైతే అప్డేట్స్ ఇవే, ముందు ఇస్తాం. ప్రతి ఊర్లో ఫుల్ జనాలు వెహికల్స్ కోసం చేతులెత్తుతున్నారు. ఎందుకంటే దీపావళి నుంచి ఇక్కడ ఆర్టీసీ స్ట్రైకులు జరుగుతున్నాయంట, ఆర్టీసీని గవర్నమెంట్ చేయాలని చెప్పేసి. సో అందుకని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల పైన బైక్ వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా, కారు వెళ్ళినా ఆపుతున్నారు. కరోనా టైం కదా, నాకు ఎందుకో మనం ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాం, మన వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని బాయ్ చెప్పేస్తాం. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఎంపీ బార్డర్. ఎంపీ బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యా. ఆ పక్క లెఫ్ట్ సైడ్లో లారీలన్నీ, ఇటు మనం వెళ్ళిపోవచ్చు అది అనుకుంటున్నా, వచ్చేస్తున్నా, చూద్దాం. లెఫ్ట్ సైడ్ మొత్తం లారీలే ఉన్నాయి. సేఫ్గా ఎంపీలోకి అయితే ఎంటర్ అయిపోయాను, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి. సో ఇక్కడ నుంచి మనం సాగర్ ఏ స్టేట్లో పడుతుంది అనేది ఆ స్టేట్లోకి వెళ్ళాక చెప్తాను. ఆ స్టేట్లోకి వెళ్ళాక అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంపీలో బలాగత్ అని ఊరు. మనం ఎంపీలోకి వచ్చాక కొంచెం పెద్ద సిటీ, ఇదే ఫస్ట్ తగిలింది. నేను ఈ ఎంపీ మధ్యప్రదేశ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇది టచ్ అవ్వలేదు. నేను ఇంతకుముందు కాట్మండ్ నేపాల్కి వెళ్ళినప్పుడు కూడా అట్లా వెళ్ళాను. వైజాగ్, ఒరిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్ రూట్ కొంచెం వెళ్ళి మళ్ళీ రాంచీ, టాటా, జంషెడ్పూర్ ఆ రూట్లో అయితే వెళ్ళా. ఈ రూట్లో అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ రైల్వే ట్రాక్ కనపడుతుంది కదా, ఇది మీకు డైరెక్ట్గా రైట్కి వెళ్తే ఆగ్రాకి తీసుకెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. హైదరాబాద్, తిరుపతికి కూడా వెళ్తుంది ట్రాక్. ఏమో అనుకున్నా, అసలు బలాగత్ అంటే చిన్న ఊరు అనుకున్నా, పెద్ద ఊరు అండి. సిగ్నల్స్ అంటే సిటీ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ 10-15 మినిట్స్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నా, ఊర్లోనే ఉన్నా. ఇంకా ఇప్పుడు మనం గురావ్ పత్ అని ఒక సర్కిల్ వస్తుందంట ముందు పక్క, అక్కడ రైట్కి అయితే తీసుకోవాలి. గౌరవ్ పత్ సర్కిల్ అంటే ఇదేమో, అంటే మొత్తం గౌరవనీయుల్ని కట్అవుట్లు పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ టీ తాగాం. లెఫ్ట్లో చూసారా ట్రైన్ బ్రిడ్జ్, అండ్ కింద ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, అండ్ అక్కడ ఏదో ఒక దేవాలయం ఉంది. సూపర్ కదా. కవర బాబు, పెద్ద నది అండి ఇది. సో మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి సేవోని 85 ఉందంట. సో సేవోని తర్వాత సూపర్ కదా, బ్యూటిఫుల్. ఇటువైపు చెట్లు, అటువైపు చెట్లు, మధ్యలో మన హల్క్ అదిరిపోయింది. ఈ ఊరి పేరు సతాబాహిని అంట. బాగుంది పేరు. కానీ ఒడిశాలో అండ్ తీరత్గఢ్లో, మహారాష్ట్రలో ఉన్నంత ఇన్నోసెంట్ పీపుల్స్ అయితే కాదండి, కొంచెం జాగ్రత్త. ఈరోజు ఝాన్సీలో ఉండి, అంటే నైట్ ఝాన్సీలో ఉండి తెల్లవారి ఝాన్సీ ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఎందుకంటే ఆఫ్టర్ 2 days తర్వాత
ఝాన్సీ ఫోర్ట్ మేబీ విజిటింగ్ క్లోజ్ అని చూపిస్తుంది గూగుల్లో. సో అందుకని రేపే మనం ఝాన్సీలో ఉండాలి. 9 గంటల జర్నీ, 524 కిలోమీటర్లు ఉంది. రాక్ ఇండియా డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒక చోట బండి ఆపాలి. ఎక్కడ ఆపుదామని ఆలోచిస్తున్నా. ఇక్కడ ఆపుదామా? నేచర్ బాగుంది, కానీ ఇక్కడ ఆపితే ఎవడన్నా స్పీడ్గా వచ్చి గుద్దేస్తే ఇంకంతే మనం సినిమా. ఎక్కడన్నా వేరే చోట కదా. ఛత్తీస్గఢ్లో దొంగలు ఉంటారంటే ఏమో అనుకున్నాను. ఎందుకు అంతా అడవి అండ్ ఏ బండ్లు రావట్లేదు పోవట్లేదా? బాగుంది ఈ అడవి. మొన్నే రీసెంట్గా ఇక్కడ చిరుత పులుల్ని చూసారంట. అందుకే ఆ లోపల లేకపోయొచ్చా ఏమైనా కనపడుతుందా. మనకైతే చిరుత పులి కనపడలేదు, పిల్లి కూడా కనపడలేదు. నేను చాలా దూరం వెళ్ళాలి కాబట్టి సో బయలుదేరదాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి సోనీ బైపాస్ రోడ్ వచ్చేసి 30 ఉందంట, కానీ ఇది మాత్రం నాకు పిచ్చెక్కిచ్చేస్తుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. ఫర్ చిన్న కైండ్ ఇన్ఫర్మేషన్, మనం వెళ్తున్న ఝాన్సీ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీలో ఉంది. సో కొందరు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అలా చెప్తున్నాం. అండ్ ఎప్పుడు ఏ టైం వస్తుందో తెలియదు కాబట్టి సో ఇక్కడే డీజిల్ పెట్టాలనుకుంటున్నా. రైట్ సైడ్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంది. మొన్న పట్టింది హెచ్పియా భారత అట్లా ఉంటుంది. సో హెచ్పిలో పడదాం పదండి. భారత్ వెళ్ళింది, భారత్ వెళ్ళింది కదా పెట్రోల్ బంక్. ఈ ఇంత పెద్ద ఊర్లో అదొక్కే పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా ఊరు కూడా అయిపోతుంది. ఇంక పెట్రోల్ బంక్ ఉంటుందా ఉండదా తెలియదు. నెక్స్ట్ ఏదో ఒకటి రాని ఏ బంక్ వచ్చినా కూడా పట్టేద్దాము, ఎందుకంటే ఇలాంటి ఉంటాయి. ఇంత పెద్ద ఊర్లో కూడా పెట్రోల్ బంకులు లేవు. సో అందువేలో ఎక్కడైనా డీజిల్ అవసరం పడితే కష్టం కదా అందుకే పట్టేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది, రైట్ సైడ్లో డీజిల్ పట్టుకొని బస్ 3500 మనకు ముందు పక్క రైట్ సైడ్లో అది స్టేట్ హైవే కనబడుతుంది కదా, అది సైని హైవే. సో అరే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉందా? ఒకసారి రిలయన్స్ పట్టాలబ్బా మన హల్క్కి. జోజోకి ఒకసారి పట్టించా. కర్ణాటక బోర్బండి ఎంపీలో ఉంది అండ్ మనతో పాటు వెళ్తుంది యూపీకి. మౌంట్ స్టార్ని బాగా మిస్ అవుతున్నా. ఎక్కడన్నా మౌంట్ స్టార్ తాగుదామంటే నాది అని చూస్తున్నారు. రైట్ తీసుకుంటున్నా. ఇక్కడ జబల్పూర్ 140 అంటున్నారు. మనం జబల్పూర్ వెళ్తామా లేదా? ఒకవేళ జబల్పూర్ వెళ్తే కదా అక్కడ ఒక సూపర్ అంటే భారతదేశంలో నెంబర్ 2లో ఉన్న ఒక వాటర్ ఫాల్ ఉంది, అది కూడా కవర్ చేద్దాం వెళ్తే. లేదంటే ఇది పక్క నుంచి తీసుకెళ్తే ఇంకా మనం ఏం చెయ్యము. అయ్యో సూపర్గా ఉంది షాపు. ఇవి అరబిక్లో జీనత్ అంటారు, ఇంగ్లీష్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటారు, మన భాషలో ఏమంటారో తెలియదు.
కానీ బండిని అందంగా అలంకరించే వస్తువులు ప్రతి ఒక్కటి ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్లు ఎలా ఉంటాయో చూస్తాను. ఇది నాకు బాగా నచ్చింది, సూపర్గా ఉంది. भाई क्या क्या मिलेगा आपके पास? एसेसरीज का फुल आइटम। अच्छा, अभी यहीं से सीधा जाएंगे तो बड़ा गांव कौन सा आएगा? यहाँ से पड़ेगा बंडोल, बंडोल के बाद लखनऊ गाँव। अच्छा, आपका ये गांव का नाम बंडोल है? नहीं, ये है अपना सिवनी नक्चर। స్విని, ఓకే, ఇది స్విని నెక్చర్ అంట. సో మస్తు పెట్టిండు బ్రో. ఎప్పుడన్నా వారణాసికి వెళ్ళినా, లేకపోతే ఝాన్సీకి వెళ్ళినా, సాగర్కి వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా ఏదన్నా షాపు మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే బ్రో దగ్గర ఆగండి. అన్నీ యూనిక్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. ఇవి తీసుకున్నాను. అన్న దగ్గర వర్కర్స్ లేరంట, ఇవి బుష్ కంపెనీ ఒరిజినల్ అంటున్నాడు. సో ఇవి తీసుకొని మన ఊర్లో అయినా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇది ఇప్పుడు మన స్టీరింగ్కి ఫిట్ చేస్తా అండ్ మిర్రర్ తగిలిస్తాను. ఒకసారి సౌండ్ వినండి. సో ये कटआउट है या फ्यूज? नहीं, कटआउट है, रिले बोलते हैं इसको। अच्छा, దీని కట్అవుట్ రిలే అంట. ये लगाना कहाँ पड़ता है? वो खुद ही जो वायरिंग वाले जो करेंगे ना, खुद ही ऑटोमेटिकली लगा देंगे। ठीक, वर्क అయితే అయిపోయింది. भाई आपका नाम क्या है? अजहर सईद। हाँ? अजहर सईद। अजहर सैयद जी। సో అజర్ సయ్యద్ బ్రోది. బోర్డు పోయింది. ఇక్కడ నుంచి వారణాసి 558 అంట. సూపర్ కదా వ్యూ, చాలా బాగా నచ్చింది నాకు కూడా. వ్యూ బాగుంది ఇక్కడ. రైట్ సైడ్లో ఏదో టెంపుల్ కూడా ఉంది, చూసారు కదా టెంపుల్. మనం అనుకునేది ఒక ప్లేస్, వెళ్తుంది ఒక ప్లేసు. ఇంకా అంటే మామూలుగా మనం ఝాన్సీకి అయితే ఎప్పుడో అంటే 2 గంటలకు 3 గంటలకు చేరుకునే వాళ్ళం. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అంటే ఇలా సడన్ ప్లాన్స్ ఉంటాయనే ఇంకొకటి యాడ్ చేసుకుంటే వాళ్ళు ఓకే అంటారో నో అంటారో ఎందుకని చెప్పేసి షోలో కొడుతున్నా. అండ్ నాకు చాలా ఇష్టం, అంటే ఎవరు చూపించింది చూపిస్తే కొంచెం మనసుకు హ్యాపీనెస్, దానికి మీరు ఇచ్చే కామెంట్లు, లైక్లే ఎనర్జీ.
డ్రోన్ షాట్లు తీయాలని చాలా ట్రై చేశా, బట్ పైన గాలి ఫుల్ ఫోర్స్ ఉంది, మన డ్రోన్ని దొబ్బేస్తుంది. అక్కడికి మన డ్రోన్ పోరాడి 2-3 క్లిప్పులు తీసింది. ఇప్పుడు మీరు చూసింది అదే. ఇక్కడ నుంచి 6:30 గంట అంట. రోడ్డు ఎలా ఉన్నాని ఏమన్నా కానీ అనుకుంటే అదే పోవాలి. సో ఇక్కడ టీ అయితే తాగిన. అండ్ ఆయన మన పుట్టపత్రి సాయిబాబా గారి భక్తుడంట. ధర్మవరం అండ్ బెంగళూరు కిదర్ గుమాబాయ్ धर्मवरम पुट्टपर्ती पुट्टपत्री कितने बार आए थे? पुट्टपर्ती 8-10 बार 8-10 बार. आपके लोग को कितना लोग को इलाज कराया पुट्टपत्री में? कम से कम 6-7 लोग 6-7 लोग. हार्ट ऑपरेशन फ्री एकदम खाना 2 रुपये में. उस समय बाबा थे. సో ఆయన చెప్పింది అర్థమైందా? పుట్టపత్రి సాయిబాబా గారు ఉన్నప్పుడు ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. అండ్ ఇక్కడి నుంచి జనాల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఆరోగ్యాలు నయం చేయడం, స్ట్రెంత్ లేపియడము, హార్ట్లకు అవన్నీ చేయించాడంట 7గురిని. అండ్ ఆయన సాయిబాబా భక్తుడు అంటున్నారు. సో చాలా హ్యాపీ. అండ్ మన ధర్మవరం ట్రైన్ స్టాప్లో దిగేస్తానంట. సో మన హల్క్ రెడీగా ఉంది, మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ వెనకాల చూస్తున్నారా, రౌడీ రాజ్యం అయిపోయింది. స్లిప్ లేదు, ఏం లేదు, జస్ట్ అక్కడ కూర్చున్నారు. బండి దగ్గర 50, 20, 30 ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు. నేనైతే 20 రూపాయలు ఇచ్చా, నాకు కుదురా అన్నాను, అయినా లేదు. మనం మొత్తానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎదురుగా ఎంట్రన్స్ కనపడుతుంది కదా, ధుమాదార్ వాటర్ ఫాల్స్ కంట. సో వెంటనే వెళ్ళి చూసుకొని వస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మీకు. అండ్ మన హల్క్ అయితే ఇక్కడ పార్క్ చేసా. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 2 అయింది, ఇంకా ఏం తినలేదు. మీరు చూసుకొని వచ్చి తినాలి, ఓకేనా? సో ఎంట్రన్స్ అయితే ఇటంట, చూద్దాం ఎలా ఉంటుందో. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, చాలా అంటే చాలా. సో మన బండి కూడా లోపల పార్క్ చేస్తే బాగుంటుంది కదా, బయట నైస్ కదా. అండ్ ఇక్కడ అన్ని శివలింగాలతోనే देख लो यहाँ बढ़िया मिल जाएंगे. ఇదంతా మార్బల్. నేను అక్కడ అతనితో మాట్లాడాను, కానీ పక్కన ఎవరో టేప్ రికార్డ్ ఆన్ చేశారు, ఆ మ్యూజిక్ అయితే రికార్డ్ అయింది, కాపీ రైట్స్ వస్తాయని సౌండ్ అయితే తగ్గించా. ఇందులో వెరైటీ ఏంటంటే దీంట్లో మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు పైన మీరు ఎలా చూస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానిలో ఇంకొక పీస్ ఉంది, డబల్ చేశారు వాళ్ళు లోపల. ఇప్పుడు ఏనుగు అయితే మనకు ఎదురు కనపడుతుంది కదా, ఆ ఏనుగు లోపల మళ్ళీ ఇంకో ఏనుగు, ఓకేనా? ఇలా ప్రతి వస్తువులో ఇంకొక వస్తువు అయితే ఉందండి. సూపర్ షాపింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో వచ్చేసాము ఇక్కడికి, వాటర్ ఫాల్ అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం.
చుట్టూ జనాలు చూశారు కదా, ఇక్కడే ఇంకాసేపు ఉంటే కన్నా దెబ్బకు కరోనా మనకు కూడా వచ్చేస్తుంది అనుకున్నా. సో ఇక్కడి నుంచి బయలుదేరి ఈ రోప్వే నుంచి వెళ్తున్నారు కదా, సో దాంట్లో ఎక్కుదామని స్టార్ట్ అయ్యా. అది ఎక్కడ అని కొందరికి అడిగితే వాళ్ళు అడ్రస్ అయితే చెప్పారు. జస్ట్ అంటే మనం ఎక్కడైతే కిందికి దిగామో దాని నుంచి పక్కకు వస్తే ఇక్కడ ఉంది, ఈ స్ట్రైట్ కిందికి దిగాలి. 5 గంటలకు మళ్ళీ క్లోజ్ అంట అది. ఓకే, అండ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది చూసి చెప్తా. మాస్క్ వేసుకున్నాను, 95 రూపీస్ టికెట్ తీసుకున్నాను. అండ్ 2 వ్యాక్సిన్లు కావాలి దాన్ని ఎక్కాలంటే. అంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ మన దగ్గర పిఎన్జీ ఉంటే చాలు ఒప్పుకుంటున్నారు. అండ్ ఆడియన్స్ వెయిటింగ్లో ఉన్నారు. రావచ్చు. वीडियो बनानी साइड नहीं वीडियो बनानी है, गलत बैठा था तुम्हें वीडियो बनाना है, सेंड करना है, स्टोरी डालना है, स्टोरी डालते हैं. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది. ఇది ఏదైనా అదుర్లు వచ్చినప్పుడు దుడ్డు అంటుంది మన ఆర్టీసీ బస్ లాగా. ఆ పక్క గ్లాస్ కొంచెం నీట్గా లేదు, అందుకే మీకు వీడియో ఇలా వస్తుంటుంది. నేను ఇప్పుడు దాకా పిక్స్ తీసింది ఇక్కడ. ఇది లాస్ట్కు అక్కడికి తీసుకెళ్తుంది అనుకుంటా, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్. సూపర్ కదా పైనుంచి చూస్తుంటే.
అటువైపు కన్నా ఇటువైపే వ్యూ బాగుంది. ఇంకా ఎవరైనా వస్తే రండి, వెరీ నైస్. మనం ఇక్కడ ఎక్కువ సమయం గడిపేదానికి లేదు, మళ్ళీ ఝాన్సీకి వెళ్ళాలి. మీరు వచ్చిన మాత్రం పక్కాగా గడపండి. ఇక్కడ క్రిష్ సినిమా అండ్ చాలా సినిమాలు అయితే తీశారంట రుతిక్ రోషన్వి. సో ఆ పాప దగ్గర రేణిగాయలు ఒక ప్లేట్ వచ్చి 10 రూపీస్ అయింది. సో నేను డబల్ ఇచ్చి ఒక ప్లేటే తీసుకున్నాను. ఇలాంటి చోట వెళ్ళినప్పుడు మీరు ఇలాంటి వాళ్ళతో కొంచెం బిజినెస్ చేయండి. మనలాంటి వాళ్ళు టూరిజం వస్తారని పాపం వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. మ్యాగీ ఇలా ఉండగా అలా వాటర్ ఫాల్ ఎదురుగా మ్యాగీ టేస్టే వేరబ్బా. సో గైస్, ఇప్పుడైతే చూసారు కదా, అద్భుతం, మహా అద్భుతం. ఎవరైనా వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, అది రోప్వే ఎక్కినప్పుడు కంపల్సరీ విఐపి టికెటే కొనండి. మామూలు టికెట్ కొంటే 95 రూపాయలు అప్ అండ్ డౌన్, విఐపి కొంటే ఒక 200 పోతే పోయింది. తెలుగువారి ప్రెస్టేజ్ నేను చెప్తున్నాను. వచ్చినప్పుడు మాత్రం 200 కొనండి. అండ్ ఇక 4:30 అయింది టైము. ఇక్కడ నుంచి మనకు ఝాన్సీ 358 చూపిస్తుంది. అండ్ హైవే రోడ్లో కొడుతున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మధ్యలో ఏదన్నా చూడదగ్గ ఆహా అద్భుతం అన్న బ్రిడ్జిలు కానీ ప్లేస్లు కానీ కనపడితే నిలబెడతా, లేదంటే కానీ డైరెక్ట్ ఝాన్సీలో కలుసుకుందాం. సో గైస్, మీ కామెంటే చదువుతున్నా. ఇక్కడ ట్రైన్ కోసం ట్రైన్ గేట్ దగ్గర ఆగాను. ఇలా ఉంది పరిస్థితి. మీ కామెంట్స్ చదవాలన్నా లైక్ చేయాలన్నా కూడా ఎక్కడన్నా ఇలా రన్నింగ్లో ఆగినప్పుడు చూస్తూ ఉన్నా. ఏమనుకోవద్దు, చాలామందికి కామెంట్స్లు, రిప్లైలు, లైకులు రాలేదని. ఫ్రీ అయ్యాక అందరివి చదువుతాను. ఎందుకంటే నేనే డ్రైవింగ్, నేనే ప్లేస్ కనుక్కోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి, అండ్ నేనే కుక్ చేసుకోవాలి, నేనే పడుకోవాలి. పొద్దున్నే లేచి ఆల్ ది బెస్ట్, మంచి వీడియో ఈరోజు మంచి వీడియో ఇవ్వు మన సబ్స్క్రైబర్స్ కానీ నేనే చెప్పుకోవాలి. సో అందుకని మీరు ఫీల్ అవ్వద్దు. అప్పుడప్పుడు కొంచెం బిజీగా ఉన్నప్పుడు మీ కామెంట్స్ చూడనని. కానీ తప్పకుండా మీరు పెట్టిన ప్రతి కామెంటు ఒక వారానికి 10 రోజులకైనా సరే నేను చూస్తాను. అది చూసినప్పుడు నాకు ఇంకా బూస్టప్గా అండ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా లైక్లు కానీ కామెంట్లు కానీ రిప్లైలు కానీ ఇవ్వకుండా ఉంటే ఐఎమ్ సో సారీ, లవ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు మనం గేట్ తీసేస్తే ముందుకు వెళ్దాం. ఇక్కడ 2 మినిట్స్ టైం ఉంది. ఈరోజు పెట్టిన వీడియోస్కి అందరికీ రిప్లై చూసా. అండ్ ముందు పక్క వెళ్ళి ఎక్కడైనా ఆగితే. సో గైస్, ఇప్పుడు ఝాన్సీకి అయితే వచ్చేసాను. ఈ రూమ్ తీసుకున్నా. అండ్ ఇది 650కి పడింది. ఆన్లైన్లో చూస్తే 1000-1200 చూపించారు. ఇక్కడికి వచ్చాను, ఫస్ట్ రూమ్ చూసా, అది నచ్చలేదు. మళ్ళీ తిరిగి అంటే నాకు తెలియదు కదా ఎక్కడ ఉంటుంది ఏంటి అని. సో ఫైనల్గా ఒక ఆర్మీ ఆఫీసర్ కనపడి మాట్లాడి ఇతనైతే ఈ ప్లేస్ అయితే రెఫర్ చేశాడు. పర్లేదు. సో ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నైట్ 12 అయింది. అక్కడ వాటర్ ఫాల్ దగ్గర బయలుదేరి 5 అలా టైంకి వెళ్తున్నాను. సో ఫ్రెష్ అయ్యి ఇంకా తినేసి ఆల్రెడీ 5 వేల తిన్నాను. ఫ్రెష్ అయ్యి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్.